గాంధారి శ్రీకృష్ణుడితో ఇలా అంది, ఓ మాధవ, ఇదిగో సుదీక్షణుడు, ఇతడు కాంబోజరాజ. ఇతడిని చూడు. ఇతడు కాంబోజ జాతికి చెందిన దుప్పట్లపై పడుకోవలసిన వాడు, కానీ నేడు రణభూమిలో పడుకున్నాడు. ఇతడు ఎద్దు మూపురం వంటి మెడగలవాడు, ఎదిరించటానికి శక్యం కానివాడు. అలాంటి ఇతడు మరణించి దుమ్ములో పడి ఉన్నాడు. ఇతడి బాహువులు చందనంతో అలంకరించబడి ఉంటాయి. అవి నేడు నెత్తురుతో కలిసి ఉన్నాయి చూడు. ఇప్పుడు ఇతడి భార్య, నువ్వు లేక నేనిప్పుడు ఏమైపోతానో అని అనాథై వణుకుతూ విలపిస్తుంది. కృష్ణ, ఈ కళింగరాజును చూడు. ఈ శూరుడు యుద్ధభూమిలో వెల్లకిలా పడి ఉన్నాడు. మెరిసిపోయే అంగదాలను, భుజాలను అలంకరించుకొని ఉన్నాడు. ఇతడు వీరశయ్యపై నిద్రిస్తున్నాడు. ఇతడు మగధ దేశపు రాజు, అంటే జయచ్ఛేనుడు. ఇతడిని భార్యలందరూ చుట్టున్నారు చూడు. అందరూ ఎంతగానో రోధిస్తున్నారు చూడు. వీరి ఆర్తనాదం నా మనస్సును, చెవులను కలతబెడుతోంది. నా మనస్సు మురిచిపోయేలాగా చేస్తుంది. వీరి వస్త్రాలు, ఆభరణాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి చూడు. చూడు, శోకంతో వీరు బాగా కృషించిపోయి ఉన్నారు. ఇటు చూడు, బృహద్బలుడు, వాడు పడి ఉన్నాడు చూడు. ఇతడు కోసల దేశాధిపతి రాకుమారుడు. ఇతడి భార్యలు ఇతడిని చుట్టుముట్టి ఉన్నారు. ఎంతగానో ఏడుస్తున్నారు చూడు. అభిమన్యుడు తన బాణాలతో ఈ బృహద్బలుడి శరీరాన్ని నింపేశాడు. ఇప్పుడు ఇతడి రాణులందరూ ఆ బాణాలను ఎంతో దుఃఖిస్తూ తీస్తున్నారు. మీరు మాటిమాటికి మురిచిపోతున్నారు వీళ్ళంతా. మాధవ, ఈ రాణులు ఎండకు అలిచిపోయారు. వీరి ముఖాలు వాడిపోయినటువంటి పద్మాల్లాగా ఉన్నాయి. ఇటు చూడు, వీరు దృష్టద్యుమ్నుడి కుమారుడు. వీరు అందమైన అంగదాలు, బంగారు మాలను ధరించున్నారు. వీరిని ద్రోణుడు చంపేశాడు. వీరందరూ ఈ రోజున నేలపై పడి ఉన్నారు. ఇటు చూడు, వీరు కేకేయ సోదరులు. వీరు అందమైన అంగదాలను ధరించున్నారు. ఈ 5గురు ద్రోణాచార్యుని ఎదిరించి మరణించి పడి ఉన్నారు చూడు. ఈ రాకుమారులు తమ తేజస్సుతో మండుతున్నటువంటి అగ్నుల్లాగా వెలిగిపోతున్నారు. ఓ మాధవ, ఇటు ద్రుపదుడు ఇక్కడ పడి ఉన్నాడు చూడు. ఇతడిని ద్రోణుడు చంపేశాడు. అరణ్యంలో పెద్ద సింహం పెద్ద ఏనుగును చంపినట్లుగా చంపేశాడు చూడు. ఇక్కడ నిర్మలంగా తెల్లగా ఉన్నటువంటి ద్రుపదుడి గొడుగు కనిపిస్తుంది చూడు. ఇది శరత్కాలంలోని చంద్రుడిలాగా ప్రకాశిస్తోంది. ఈ ద్రుపదుడికి ఆయన కోడళ్ళు, భార్యలు దుఃఖంతో అగ్ని సంస్కారం చేసి అపసవ్యంగా వెళ్ళిపోతున్నారు చూడు. ఇక దుష్టకేతువును చూడు. ఇతడు చేదీరాజు, మహాత్ముడు, శూరుడు, ద్రోణుడు ఇతడిని సంహరించాడు చూడు. ఇతడి భార్యలు చైతన్యాన్ని కోల్పోయారు చూడు. ఈ దుష్టకేతువును అగ్ని సంస్కారం చేయాలని తీసుకొని పోవాలని సిద్ధపడుతున్నారు చూడు. ఓ ఋషికేశవ, ఈ దుష్టకేతువు శూరుడు ఎంతోమంది వీరులను వధించాడు. ఇప్పుడు సేనలు బంధువులతో కలిసి వధించబడి నేలపై పడి ఉన్నారు. అంటే వాళ్ళ బంధువులు వాళ్ళు ఎత్తుకొని తీసుకొని సంస్కారాలు చేస్తున్నారు అక్కడ. పాపం ఈ చేదీరాజును పక్షులు పీకుతున్నాయి చూడు. వాటిని ఆయన భార్యలు వారిస్తూ దుఃఖిస్తున్నారు. ఈ దుష్టకేతువు శిశుపాలుడి పుత్రుడు. ఇతడి కొంతమంది భార్యలు తమ ఒడిలో పెట్టుకొని ఏడుస్తున్నారు చూడు. ఇతడు దృష్టకేతువును కుమారుడు, అందమైన కొండలాలు, అందమైన ముఖం గలవాడు. అటువంటి ఇతడి శరీరాన్ని ద్రోణుడే ముక్కలు ముక్కలుగా చేశాడు. ఇతడిని చూడు, తన తండ్రి యుద్ధంలో పోరాడుతున్నప్పుడు ఇతడు ఎప్పుడూ తండ్రిని విడిచిపెట్టలేదు. అలాగే చనిపోయిన తర్వాత కూడా విడిచిపెట్టలేదు. ఇలాగే నా మనుముడైన లక్ష్మణుడు కూడా నడుచుకున్నాడు. యుద్ధంలో మరణించి తన తండ్రి అయినటువంటి దుర్యోధనుని కలుసుకున్నాడు. అవంతి రాజులైన విందుణ్ణి, అనువిందుణ్ణి చూడు. వారు బంగారు అంగదాలను, కవచాలను ధరించున్నారు. బాణాలను, కత్తిని, ధనస్సును ధరించున్నారు. నేలపై పడిపోయి ఉన్నారు. వీరిద్దరూ మహావీరులు. నీతో సహా పాండవులు, ద్రోణ, భీష్ములు, కర్ణుడు, కృపుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ, సైంధవుడు, సోమదత్తుడు, వికర్ణుడు కృతవర్మల నుంచి తప్పించుకున్నారు. వీరు సంపరాని వారు కదా. వీరు దేవతలనైనా చంపేస్తారు. కానీ అలాంటి వారు ఈ రోజున రణభూమిలో చచ్చిపడి ఉన్నారు. పశ్యకాలస్య పర్యయం, పశ్యకాలస్య పర్యయం. కనుక కాల వైపరీత్యాన్ని చూడు. నాతి భారోస్తి దైవస్య ధ్రువం మాధవ కచ్చన, ధ్రువం మాధవ కచ్చన. నిశ్చయంగా
దైవానికి ఏ పని భారం కాదు, అన్ని పనులు సులభంగా చేస్తుంది. అందుకే ఈ శూరులు రాజుల చేతిలో మరణించారు. కృష్ణ, నువ్వు రాయభారానికి వచ్చావు, సంధి విఫలమైంది. అప్పుడు నువ్వు ఉపప్లావ్యానికి తిరిగి వెళ్ళినప్పుడే నా పుత్రులందరూ మరణించారు. ఆ రోజే భీష్ముడు విదురుడు కూడా నాతో ఇలా అన్నాడు, ఓ గాంధారి, నీ కుమారులపై స్నేహభావాన్ని ప్రకటించకు, ప్రేమను చూపకు అని చెప్పారు. జనార్దన, వారి దీర్ఘదృష్టి మిథ్య కాదు, సత్యం. అందుకనే అతి కొద్ది కాలంలోనే నా కుమారులు బూడిదైపోయారు. ఈ రోజున అది నాకు కనిపిస్తుంది అని గాంధారి ఎంతో దుఃఖించింది. తెలివిని కోల్పోయింది. ధైర్యాన్ని విడిచి శోకిస్తూ నేల మీద పడింది. అప్పుడు ఆమె ఒళ్ళంతా కోపంతో నిండిపోయింది. పుత్రశోకంతో ఆమె ఇంద్రియాలన్నీ కలత చెందాయి. ఇక ఆమె దోషమంతా కృష్ణుడిపై పెట్టింది. దీనికంతటికీ అసలు మూల కారణం కృష్ణుడే అని భావించింది. కృష్ణుడితో ఇలా అంది, ఓ కృష్ణ, పాండవులు కౌరవులు యుద్ధం చేస్తూ చంపుకుంటున్నారు. అప్పుడు అలా వారు మరణిస్తుంటే నువ్వెందుకు చూస్తూ ఊరుకున్నావు? ఇదేమైనా పద్ధతిగా ఉందా? నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? ఓ మధుసూదన, నువ్వు శక్తిశాలివి. నీ దగ్గర సేవకులు సైనికులు ఎందరో ఉన్నారు. పైగా నువ్వు ఉభయ పక్షాలను ఒప్పించగలవు. నువ్వు సమర్థుడవు. నీ మాట అందరూ వింటారు. కానీ నువ్వు ఆ పని చేయలేదు. మనఃపూర్వకంగానే నువ్వు కురువంశీయుల నాశనాన్ని కోరుకున్నావు. కనుక దానికి తగిన ఫలాన్ని అనుభవించు. ఓ చక్రధారి, నేను పతిసేవలో సంపాదించిన కొంత తపస్సు మిగిలి ఉంది. ఆ శక్తితో నేనిప్పుడు నీకు శాపం పెడుతున్నాను. యస్మాత్ పరస్పరం ఘ్నంతక, యస్మాత్ పరస్పరం ఘ్నంతక జ్ఞాతయః కురు పాండవాః, జ్ఞాతయః కురు పాండవాః ఉపేక్షితాస్తే గోవింద, ఉపేక్షితాస్తే గోవింద తస్మాత్ జ్ఞాతీన్ వదిష్యసి. ఓ గోవింద, కౌరవుల పాండవులు దాయాదులు, వారు పరస్పరం చంపుకుంటూ ఉంటే నువ్వు ఉపేక్షించావు కనుక నువ్వు కూడా దాయాదులను చంపుతావు. నీ బంధువులైన అందరినీ చంపుకుంటావు. వారు కూడా నీ కళ్ళ ముందరే నశిస్తారు. ఓ మధుసూదన, నేటి నుండి 36 సంవత్సరాలు గడిచిన తర్వాత నువ్వు కూడా దాయాదులను, అమాత్యులను, పుత్రులను కోల్పోతావు. అడవులలో నివసిస్తావు. అనాథవద విజ్ఞాతక, అనాథవద విజ్ఞాతక లోకేష్వనభిలక్షితక, లోకేష్వనభిలక్షితక కుక్షితేనాభ్యుపాయేన, కుక్షితేనాభ్యుపాయేన నిధనం సమవాప్స్యసి, నిధనం సమవాప్స్యసి. ఆ తర్వాత నువ్వు దిక్కులేని వాడిలాగా, ఎవరికీ తెలియకుండా, ఎవరూ గుర్తించటానికి వీలు లేకుండా మరణిస్తావు. ఈ భర్త స్త్రీలలాగా నీ భార్యలు కూడా పుత్రులను, దాయాదులను, బంధువులను పోగొట్టుకొని శవాలపై పేడి ఏడుస్తారు అని గాంధారి మాత శ్రీకృష్ణుడిని ఘోరంగా శపించింది. ఆ మాటలు విని కృష్ణుడు కొద్దిగా చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. ఆయనకంతా ముందే తెలుసు. ఓ క్షత్రియ కాంత, నేను నీ శాపాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను. ఇది ఎలా జరుగుతుందని నాకు తెలుసు. నువ్వు సత్యమైన విషయాన్నే చెప్పావు. దైవాదేవ వినశ్యంతి, దైవాదేవ వినశ్యంతి వృష్ణయో నాత్ర సంశయః, వృష్ణయో నాత్ర సంశయః. వృష్ణి వంశీయులు మామూలుగా నశించరు, దైవికంగా నశిస్తారు. ఇందులో సందేహం లేదు. వాళ్ళు మామూలుగా నశించేవాడు కాదు. సంవర్త వృష్ణిచక్రస్య, సంవర్త వృష్ణిచక్రస్య నాణ్యోమద్ విద్యతే శుభే, నాణ్యోమద్ విద్యతే శుభే అవధ్యాస్తే నరైరన్యేః,
అవధ్యాస్తే నరైరన్యః అపివాదేవ దానవైః అపివాదేవ దానవైః పరస్పర కృతం నాశం పరస్పర కృతం నాశం అతః ప్రాప్యంతి యాదవః. ఓ కళ్యాణి, వృష్టి వంశాన్ని నాశనం చేసేవాడు నేను తప్ప మరొకడు లేడు. ఇతర నరులు దేవదానవులు యాదవులను సంహరించలేరు. ఆ మాటలు విని పాండవులు ఎంతో బాధపడ్డారు. వారి మనస్సు ఎంతో బాధపడింది. వారెంతో కలత చెందారు. వారికి జీవితాలపై నిరాశ కలిగింది అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 26వ అధ్యాయం శ్రాద్ధ పర్వం. శ్రీకృష్ణుడు గాంధారి దేవితో ఇలా అన్నాడు. ఓ గాంధారి, లే, పైకి లే, శోకించుకో. నీ తప్పు వల్లనే కౌరవులు మరణించారు. నీ కుమారుడు దుర్యోధనుడు దురాత్ముడు, ఈర్ష్య గలవాడు, క్రూరుడు. నిష్ఠురం వైర పురుషం నిష్ఠురం వైర పురుషం వృద్ధానాం శాసనాతిగతం వృద్ధానాం శాసనాతిగం కథమాత్మకృతం దోషం మయ్యాధాతు మిహేచ్ఛసి మయ్యాధాతు మిహేచ్ఛసి. నీ కొడుకు రూపుగట్టిన శత్రుత్వం వంటివాడు. పెద్దల మాటలను అతిక్రమించాడు. చెడు పనులు చేయటంలోనే ఆసక్తి కలిగి ఉన్నాడు. అటువంటి వాడిని నువ్వు ముందు నిలుపుకొని మంచివాడిగా భావిస్తున్నావు. నువ్వు చేసిన ఈ తప్పును ఇక్కడ నా మీద పెట్టాలని ఎందుకు చూస్తున్నావు? ఎందుకు అనుకుంటున్నావు? మృతం వా యది వా నష్టం మృతం వా యది వా నష్టం యోతీత మనుషోచతి యోతీత మనుషోచతి దుఃఖేన లభతే దుఃఖం దుఃఖేన లభతే దుఃఖం ద్వావనర్థో ప్రపద్యతే ద్వావనర్థో ప్రపద్యతే. చనిపోయిన వారిని గురించి కానీ, నశించిన దాని గురించి కానీ, నడిచిపోయిన దాని గురించి కానీ ఆలోచించిన వాడు ఆ దుఃఖంతో పాటుగా మరో దుఃఖాన్ని కూడా పొందుతాడు. అందువల్ల అనర్థాలు రెండవుతాయి. విప్రశ్రీ తపస్సు కోసం, ఆవు బరువు మోయటం కోసం, గుర్రం పరిగెత్తటం కోసం, నీ వంటి రాజకుమారి పోరాడి చావటం కోసం సంతానాన్ని కంటుంది, గ్రహించు అన్నాడు. ఆ మాట విని గాంధారి మౌనం వహించింది. ఆమె కళ్ళ నుండి కన్నీరు కారింది. మంచి పని చేశాడు కృష్ణుడు, బాగా చేశాడు. తర్వాత ధృతరాష్ట్రుడు అజ్ఞానంతో పుట్టిన తమో గుణాన్ని నిగ్రహించుకొని ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, నీకు బ్రతికి ఉన్న సేనల సంఖ్య తెలుసు. చనిపోయిన వారెందరో తెలిస్తే నాకు చెప్పు మళ్ళీ అని అడిగాడు. ఈ విచిత్రమైన మనస్తత్వం. అప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి? అందరూ ఎలా ఉన్నారు? అవేవీ పట్టించుకోకుండా లెక్కలు వేసుకుంటున్నాడు. ఏం చేసేది? అంతా అయిపోయింది, అందరూ నాశనం అయిపోయారు, తర్వాత ఈ లెక్కలెందుకో? ధర్మరాజు చెప్పాడు. అదే పోయిన వాళ్ళ సంగతి ఎందుకు లెక్క నాకు అర్థం కాలే. ధర్మరాజు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ఈ యుద్ధంలో 166,20,000 మంది వీరులు చనిపోయారు. అయితే ఈ ఘోర యుద్ధంలో 24,165 గురికి జాడ తెలియటం లేదు. ఎక్కడో పోయారంటే ఎక్కడో చచ్చిపోయారు అని, ఏమిటో అయిపోయారు. జాడ తెలీదు అంటే ఏ కుక్కలో నక్కలు తినేసాయి, వాళ్ళు జాడే తెలీదు. వారు ఏమైపోయారో కూడా తెలియటం లేదు. అసలు వాళ్ళు పరిగెత్తిపోయి ఉండొచ్చు, ఎక్కడికి పోయారో తెలీదు, ఎక్కడో దాక్కుండొచ్చు, ప్రాణాలు ఉంటే చాలరా బతికి బట్టగట్టచ్చు అని పరిగెత్తారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. ఓ మహాబాహు, వారంతా ఏ గతిని పొందానో చెప్పు. ఇది వేరే, ఎందుకంటే నా దృష్టిలో నీకు అన్ని విషయాలు తెలుసు కనుక చెప్పు అని అడిగాడు. ధర్మరాజు ఇలా చెప్పాడు. ఓ రాజా, ఈ ఘోర సంగ్రామంలో సంతోషంతో తమ శరీరాలను ఆహుతి చేసిన వీరులందరూ ఇంద్రుడితో సమానమైన లోకాలను పొందారు. మనస్సులో సంతోషం లేకపోయినా
చనిపోవాలి అని నిర్ణయంతో పోరాడుతూ మరణించిన వారు గంధర్వలోకాలకు వెళ్ళారు. రణభూమిలో నిలబడి ప్రాణభిక్షను కోరుతూ యుద్ధ విముఖులై ఆయుధాలతో మరణించిన వారు గుహ్యక లోకాలకు వెళ్ళారు. శత్రువులు పడగొట్టగా నిరాయుధులు అయినటువంటి వారు, శస్త్రహీనులైన వారు అప్పుడు కూడా సిగ్గుపడుతూ శత్రువులను ఎదిరించి యుద్ధం చేశారు. తర్వాత వారు పదునైన ఆయుధాలతో మరణించారు. ఆ మహాత్ములు బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఈ విషయంలో నాకు మరో ఆలోచన లేదు. రాజా, రణభూమిలో నిలబడి ఏదో ఒక విధంగా మరణించిన పురుషులందరూ ఉత్తర కురు ప్రదేశానికి వెళ్ళారు. పురుషులందరూ ఉత్తర కురు ప్రదేశానికి వెళ్ళారు అన్నాడు ధర్మరాజు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, ఓ కుమారా, నువ్వు సిద్ధపురుషుడిలాగా ఈ విషయాన్ని ఏ జ్ఞానంతో చూసి చెప్తున్నావు? నీకు తెలుసు, నీకు జ్ఞానం ఉంది, చెప్పు అన్నాడు. చెప్పిన తర్వాత నీకు అదేం జ్ఞానం, ఇది నేను వినవచ్చు అని నువ్వు భావిస్తే చెప్పు. మహారాజా, కొంతమంది పరిగెత్తిపోయారు ఇళ్లకు, వాళ్ళు అక్కడెక్కడో దాక్కున్నారు, వాళ్ళంతా ఈ భూమిలోనే ఉన్నారు అని చెప్పాలేమో. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.